హాయ్ అండి అందరికీ. ఇక్కడ విశాఖపట్నంలో సభల భోజన పండుగలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అండ్ 1వ తారీఖున ప్రారంభమయ్యాయి ఇవి. సింహాచలం దేవస్థానం వారి గోశాల ప్రాంగణంలో ఇది 4 రోజులుగా జరుగుతున్నాయి. అండ్ రేపు ముగింపు రోజు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ కూడా ఇక్కడ ఆ సందర్శనతో పాటు అక్కడ మనం ప్రకృతి సేద్యం విధానాలన్నీ కూడా మనం తెలుసుకునే అవకాశం ఇస్తూ అక్కడ స్టాల్స్‌లో మనకు నచ్చినవి అన్నీ కూడా తీసుకోవచ్చు. ఇలాగే మన అక్కడ అన్నీ కూడా అవగాహన చేసుకోవడానికి చాలా చక్కని వేదిక అని నేను ఫీల్ అయ్యాను. అండ్ ఈ విశేషాలు నేను మీతో కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈవినింగ్ మీకు ఒక షార్ట్‌లో నేను అన్నీ పెట్టడానికి అవ్వలేదు. సో షార్ట్‌తో పాటు ఇప్పుడు ఈ లాంగ్ వీడియో ఒకటి మీకు అందిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో అంతా కూడా మనకు యూజ్‌ఫుల్. మన లైఫ్ ఇంత పొల్యూషన్‌లో మనం ఇప్పుడు మన ఆరోగ్యాలు పాడు చేసుకుని మనం ఏదో ఒకటి క్రిమిసంహారకాలతో పండించిన పంటలు తింటూ మనం అనారోగ్యం పాలై చాలా పొల్యూషన్ బారిన పడుతున్న ఈ రోజుల్లో మనం ఇలాంటి న్యాచురల్ ఫుడ్ వైపు కానీ మనం మొగ్గు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది అవగాహన కోసం ఈ శిబిరం చాలా బాగా పనికొస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. అండ్ ఇలాగే చాలామంది విచ్చేసిన శ్రోతలందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక్కడ మనం ఇంట్లో కూడా వేస్ట్ మేనేజ్మెంట్ని ఎలా చేసుకోవాలి ఈ స్టాల్లో చూపించారు. అలాగే మన పంటలు కూడా ఏ పంటలు మన బీర, ఆనప, కాయగూర విత్తనాలు కూడా ఇక్కడ సరఫరా చేశారు. అండ్ చాలా తక్కువ ధరల్లో ఇవన్నీ అందించారు. మనకి ఎవరికైనా ఇవి ఇంట్లో పెరట్లో, తోటలో కానీ మనకేమన్నా ఉన్న మన జాగాలో కానీ ఇలాంటి మొక్కలు కానీ మన పంటలు కానీ పండించుకుని మనంతట మనగా కూడా ఇలాంటి స్వచ్ఛమైన ఆహారాన్ని మనకు కుటుంబానికి అందించడం ఇలా తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చేయాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ పాఠశాల నుంచి కూడా ఇక్కడికి స్టూడెంట్స్ వస్తే ఆయన ఈ ఆవులతో ఆ పిల్లలకి ఆ ఆవుల గురించి వివరిస్తున్నారు. అండ్ దేశీ జాతి ఆవులని కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఆవుల్లో మనకి ఇది ఒంగోలు జాతి ఆవు, తెల్ల ఆవు. ఇది పంట పొలాల్లో చాలా ప్రముఖ పాత్ర ఈ ఆవుది. అండ్ మన దేశీ ఆవులు కూడా రోజుకి ఒక 4-6 లీటర్ల వరకు పాలిచ్చే సామర్థ్యంతో ఉన్న ఆవులు ఇవి. వీటిని మనం సంరక్షించుకుంటే అవి మన పాలు ఇవ్వడమే కాకుండా మన పొలాలను సారవంతం చేసే శక్తి గోమాతలకు ఉంది. సో మన వీటిని సంరక్షణతో పాటు మన కుటుంబాలు మన భావితరాలను కూడా సంరక్షించుకోవచ్చు. అండ్ ఇక్కడ మహానుభావులు పివిజి రాజు గారి విగ్రహం దగ్గరికి వచ్చాను. ఇక్కడ మన సింహాచలం దేవస్థానానికి భారీ స్థాయిలో భూముల్ని దానం చేసిన మహా దానకర్ణులు అని ఈయన పేరు. ఈయన విజయనగరం జిల్లాలో మాన్సాస్ విద్యా సంస్థలు నెలకొల్పి అనేక మందిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దారు. మాజీ మంత్రివర్యులు కూడా ఈయన. ప్రస్తుతం ఈయన లేరు, ఆయన వంశీకులు ఉన్నారు. అండ్ సింహాచలం దేవస్థానం పాత అనువంశిక ధర్మకర్తగా కూడా ఆయన పనిచేశారు. సో ఆయన పేరు మీద చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చిన నిర్వాహకులందరూ కూడా ఈ ఏర్పాట్లో తలమునకలై ఉన్నారు. అండ్ ఇక్కడ వంటశాలకు వచ్చాను. రుచికరమైన పదార్థాలు అన్నీ కూడా మన దేశీ జాతి విత్తనాలతో వండిన వరి బియ్యంతో వండిన పెట్టారు. సో మామూలు మనం కృత్రిమంగా బాగా పాలిష్ చేసిన రైస్ కాకుండా తెల్ల బియ్యం, ఎర్ర బియ్యం ఇక్కడ వండారు. సో ఇక్కడి నుంచి నేను అలాగా తిరుగుతూ అలాగా ఆవరణలోకి వస్తున్నాను. ఇక్కడ మనం మట్టి పాత్రలు తయారు చేసి చూడండి. ఈ విధానం అంతా కూడా ఎంత బాగుందంటే చాలామంది ఇక్కడ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. సో ఇక్కడ వెనకాతలంతా కూడా మామిడి చెట్లు ఉన్నాయి. అంటే సింహవనం అంటే నిజంగా ఆ స్వామి కృపా కటాక్షాలతో ఇదంతా కూడా భక్తి పారవస్యంలో మునిగి తేలే చక్కని వాతావరణం ఇది. సో ఇక్కడికి రావడం ఒక అదృష్టం. ఇక్కడ మనకు గడిపే కాలం కూడా మనకు చాలా అపురూపంగా ఉంటుంది. అండ్ ఇక్కడ గానుగులో మనకు నూనె, ఆ రోజుల్లో మనకు గానుగ నూనె వాడేవాళ్ళం కదా. సో ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే అది మనకి ఎలాంటి ఇబ్బంది రాదు. హెల్త్ ఇష్యూస్, లివర్కి, గుండెకి, అన్ని పనితీరుకి కూడా మనకి ఎలాంటి స్వచ్ఛమైన వంట నూనెలు వాడితే చాలా మంచిది. ఇవన్నీ కూడా ఒకప్పుడు మనం చేసినవే. అయితే మనకు కాలగర్భంలో ఇవన్నీ కూడా ఆధునికత వైపు మనిషి పరిగెట్టడం వల్ల వీటికి దూరంగా వచ్చి నగర జీవితానికి అలవాటు పడిపోయాము. ప్రస్తుతం వీటిని మళ్ళీ వీటి వైపు మనం మళ్ళాల్సిన అవసరం ఉందని ఈ సదస్సు ద్వారా, ఇక్కడ ప్రసంగాల ద్వారా మళ్ళీ ఇంకోసారి మనకి క్లియర్గా మనకు అవగతం అయ్యేలాగా చెప్తున్నారు. సో ఇక్కడ నేను ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చాలా బాగుంది. అల్లిక గొడుగు వేసుకుని. సో ఇక్కడ నెక్స్ట్ ఈ మీటింగ్లో వక్తలు అందరూ కూడా చాలా చక్కని విశేషాలు తెలియజేశారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మెనూలో కూడా చూడండి, అన్నీ కూడా రకరకాల ఐటమ్స్
వండుతున్నారు. అలాగే వడ్డనలో కూడా చాలా ఇబ్బంది కలగకుండా 5 స్టాల్స్ పెట్టారు. అందరికీ కూపన్లు ఇవ్వడం వల్ల ఏ స్టాల్స్‌కి ఆ కూపన్ తీసుకుని వెళ్ళడం వల్ల ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం లేకుండా జరిగింది. అండ్ ఇక్కడ చూసారా మీటింగ్‌లో ఎంతోమంది పాల్గొన్నారు. ఇక్కడ అన్ని విధానాలు ఎలాగ చేయాలి, పంటలు ఎలా పండించాలి, ఏ రకమైన పంటలు పండించడం, మన జీవితాల్ని సుసంపన్నం చేసుకోవాలి, ఈ ప్రకృతి విధానాల గురించి ఇక్కడ వివరంగా చెప్తున్నారు. సో ఇక్కడ ఈ స్టాల్లో కూడా అక్కడ ఎమ్మెల్యే గారు కూర్చున్నారు వేదిక మీద. బొబ్బిలి ఎమ్మెల్యే గారు వచ్చారు మీటింగ్లో. ఆయన కూడా విలువైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి దేశీయ ఆవు నెయ్యి కొంతమంది గర్భిణీలకి ఇక్కడ మనకి కానుకగా ఇచ్చారు. సీమంతాలు కూడా సామూహికంగా జరిపించారు. ఇక్కడ అదే చూపిస్తున్నాను. కొంతమంది గర్భిణీ స్త్రీలకి దేశీయ ఆవు నెయ్యి కూడా బహుకరించారు. ఇక్కడ భోజనాల టైం అయింది ఫ్రెండ్స్. ఇక్కడ భోజనాలకు కూడా ఘనంగా ఏర్పాట్లు జరిగాయని చెప్పాను కదా. సో అక్కడ నేను లైన్లో నిల్చుని భోజనానికి నేను కూడా సిద్ధమయ్యాను. ఇక్కడ భోజనాలకి అందరూ కూడా చాలామంది వచ్చారు. సో ఈ ఐటెంలన్నీ కూడా చాలా రుచికరంగా ఉండడంతో చాలా ప్రశాంతంగా భోజనాలు టైంలో ఎంతో హాయిగా అందరూ కూడా ఆస్వాదిస్తూ భోజన సమయంలో ఎంతో హాయిగా ఆనందంగా గడపడం మీరు చూడవచ్చు ఇక్కడ. సో ప్రకృతి సిద్ధమైన పంటలతో పండించిన ఈ భోజనాలకు కూడా అదే రుచి, అలాంటి ఆనందం ఇక్కడ ఉన్న అందరిలోనే కనిపిస్తుంది. సో బారులు తీరి జనం వచ్చారు. మేము వెళ్తున్నప్పుడు కూడా ఇంకా వస్తూ ఉన్నారు. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అండ్ ఆ భోజనాలు అయ్యాక కూడా మేము అలాగ ఒకసారి అలాగా చుట్టూరు తిరిగి నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా చూశాను. అండ్ ఆవులు అవి కూడా ప్రశాంతంగా వాళ్ళకి పెట్టిన మేతతో కూడా అవి కూడా భోజన కార్యక్రమం పూర్తయ్యాయి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.